బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో నిన్న ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో 14వ నెంబర్ బెలూన్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. నెక్నాంపూర్ చెరువు దగ్గర ఈ బెలూన్ను ల్యాండ్ చేశారు. ఆ సమయంలో అందులో ముగ్గురు ఉండగా అందరూ సేఫ్గా బయటపడ్డారు. హైదరాబాద్లో నిన్న హాట్ ఎయిర్ బెలూన్ షో ప్రారంభమైంది. చాలా అట్టహాసంగా ప్రారంభించారు ఈ బెలూన్ షోని. కానీ సాంకేతిక సమస్యతో 14వ నెంబర్ బెలూన్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. నెక్నాంపూర్ చెరువు దగ్గర ఈ బెలూన్ను ల్యాండ్ చేశారు. ఆ సమయంలో అందులో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు సేఫ్గా బయటపడ్డారు. సో హాట్ బెలూన్ షో అనేది, హాట్ ఎయిర్ బెలూన్ అనేది నిన్న ప్రారంభమైంది. సో దాంట్లో విహరించవచ్చు, హైదరాబాద్ అందాలని చూడొచ్చు. కానీ అటువంటి షోలో, నిన్న ప్రారంభమైనటువంటి షోలో అనుకోని ఘటన జరిగింది. సాంకేతిక సమస్య తలెత్తింది. దాంట్లో 14వ నెంబర్ బెలూన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. నెక్నాంపూర్ చెరువు దగ్గర ఈ బెలూన్ను ల్యాండ్ చేశారు. ఆ సమయంలో దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఆ బెలూన్లో వాళ్ళు ముగ్గురు సేఫ్గా కిందకు దిగారు. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, ఏం జరిగింది? ఆ బెలూన్లో ఎందుకు సాంకేతిక లోపం తలెత్తిందని చెబుతున్నారు? ప్రస్తుతం హైదరాబాద్ లో సంక్రాంతిని పురస్కరించుకొని ఫస్ట్ టైం ఎప్పుడు లేని విధంగా హాట్ ఎయిర్ బెలూన్ షోని తెలంగాణ టూరిజం శాఖ ఎవరైతే హైదరాబాద్ వాసులకు అందుబాటులో పెట్టింది. ఇందులో భాగంగా నిన్న, ఈ రోజు, రేపు ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోకి సంబంధించి గండిపేటలో ఒక ప్లేస్ లో మొత్తం కూడా అన్ని సాంకేతిక ప్రాబ్లాలు ఏమీ లేకుండా కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిన్నటి నుంచి షోని ప్రారంభించారు. నిన్న ఉదయం గండిపేటలో, నిన్న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది. అయితే నిన్న ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా పీస్ఫుల్ గా జరిగినప్పటికీ ఈ రోజు సాంకేతిక లోపంతో ఒక దగ్గర, అంటే గండిపేట దగ్గర స్టార్ట్ అయినటువంటి హాట్ ఎయిర్ బెలూన్ ఒక్కసారిగా మణికొండ నెక్నాంపూర్ లేక్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే ఎవరైతే హాట్ ఎయిర్ బెలూన్ షో కోసం టికెట్లు బుక్ చేసుకొని, అంటే బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకొని వాళ్ళంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే, అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనే అంశాల పైన కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకు ట్రైన్ చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా ఎప్పుడైతే ఈరోజు ఉదయం ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం వచ్చిందో వెంటనే ఆ బెలూన్ లో కేవలం ముగ్గురు మాత్రమే ఉండే. సో వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి టీం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా ఫాలో అవుతూ అక్కడ ఉన్నటువంటి పైలట్ అండ్ ముగ్గురు ప్రయాణికులు కూడా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా విండ్ లో మార్పులు రావడంతో, అంటే ఇదంతా కూడా గాలికి సంబంధించినటువంటిది. సో ఎలా అయితే మనం ఫ్లైట్ ఎక్కినటువంటి సమయంలో అక్కడ గాలిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వెదర్ కండిషన్ ప్రాబ్లం వచ్చినా సో చాలా సేఫ్ గా ల్యాండ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా సేమ్ అలాంటిదే. ఒక్కసారిగా విండ్ లో మార్పులు రావడంతో దానిలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఏదైతే ఎగరాల్సినటువంటి బెలూన్ ఒక్కసారిగా ఆగిపోవడంతో దాన్ని సేఫ్ గా పైలట్ ఎట్లా ఉంటుందో చెప్తాం నిర్వాహకులు. అది ఎంత హైట్ లో వెళ్తుంది, ఎంత హైట్ నుంచి, అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు అది ప్రయాణించవచ్చు, దానికి సంబంధించి ఏముంటాయి, దానికి సంబంధించి వాళ్ళ నిర్వాహకులు ఏం చెబుతున్నారు? యాక్చువల్లీ ఉదయం గండిపేటలో జరుగుతున్నటువంటి ఏదైతే, అంటే గండిపేట దగ్గర హాట్ ఎయిర్ బెలూన్ షో ఉందో అది ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలు. అది దాదాపు గంట సేపు, అంటే 1:13 జర్నీ ఉంటుంది. సో మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా అటు చార్మినార్, గోల్కొండ, ఏదైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా తిప్పి మొత్తం ఎక్కడైతే, అంటే ఒక దగ్గర పికప్ చేసుకొని తర్వాత డ్రాపింగ్ అనేది సేమ్ ప్లేస్ లో ఉండదు. ఎక్కడైతే చాలా నిర్మానుష్య ప్రాంతం ఉంటుందో, అంటే కింద ప్లేన్ గ్రౌండ్ ఉండి లేదంటే ఏదైనా చెరువులకు పక్కన అక్కడ అలాంటి దగ్గర ల్యాండ్ చేస్తారు. ఇక నిన్న పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఏదైతే జరిగిందో అది మాత్రం కేవలం హారిజెంటల్ హాట్ ఎయిర్ బెలూన్స్ కేవలం 50 అడుగులు ఎత్తుకు తీసుకొని వెళ్ళి మళ్ళీ కిందకి ల్యాండ్ చేశారు. దాని టికెట్ మాత్రం కేవలం 15 రూపాయలే. అయితే ఏదైతే గండిపేట దగ్గర జరుగుతుందో అది మాత్రం కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉంటుంది. సో ఎన్ని కిలోమీటర్లు ఏంటి అనేది చెప్పలేము. అది వెళ్తున్నటువంటి సమయంలో 20 కిలోమీటర్లు ఉండొచ్చు లేదా 15 కిలోమీటర్లు ఉండొచ్చు. వెళ్తున్నటువంటి సమయంలో ఎక్కడైతే వాళ్ళకు సేఫ్ ప్లేస్ కనిపిస్తుందో అక్కడ ల్యాండ్ చేసేస్తారు. నిన్న ఎప్పుడైతే మంత్రి జూపల్లి వెళ్ళినటువంటి సమయంలో కూడా దాదాపు 1
15 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ దాని కెపాసిటీని గుర్తించి ఒక నిర్మానుష్య ప్రాంతంలో దాన్ని ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి మంత్రి కూడా దాదాపు 1/2 కిలోమీటర్ నడుచుకొని తన క్యాన్వేలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం కూడా అంతే అట్టహాసంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చక్కగా ఎవరైతే టికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చక్కగా దీన్ని ఆస్వాదిస్తాము అని చెప్పేసి ఉదయం 6 గంటలకే వచ్చి అక్కడ బెలూన్లో ఎక్కారు. కానీ ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూస్ రావడంతో ఈ మణికొండ దగ్గర ఉన్నటువంటి నేక్నంపూర్ లేక్ దగ్గర కూడా దాన్ని ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ చేసినటువంటి సమయంలో ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురైనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా తెలివిగా ఆ పైలట్ మాత్రం దాన్ని 3 ప్రయాణికులను అయితే సురక్షితంగా ల్యాండ్ చేశారు. సో ఇంకా ఈ రోజు ఈవినింగ్ కూడా కార్యక్రమం ఉంటుంది అని చెప్పారు. మరి చూడాలి ఉంటుందా లేదా అనేది మాత్రం టూరిజం శాఖ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇంకోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అయితే ప్రస్తుతం అధికారులు కానివ్వండి టూరిజం శాఖ హేమ, ఇప్పుడు ఆ ప్రయాణికులు ఎవరైతే దాంట్లో విహరించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం సేఫ్టీ మెజర్మెంట్స్ ఏముంటున్నాయి? సరే, ఓకే, టెక్నికల్ ఇష్యూస్ రావడం అనేది ఉండొచ్చు, బట్ అక్కడ ఏమైనా జరిగితే ఇటువంటి ఇష్యూస్ ఇంకేమైనా కొంచెం సీరియస్గా జరిగితే వాళ్ళకి ఏం కాకుండా, దాంట్లో ప్రయాణించే వాళ్ళకి ఏం కాకుండా ఎటువంటి సేఫ్టీ మెజర్స్ ఇస్తున్నారు వాళ్ళకి, అందులో ఎక్కే వాళ్ళకి? అయితే ఇప్పటి వరకు దీని సేఫ్టీ మెజర్స్ అంటే ఏముండవు. కేవలం అలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా కిందకి ల్యాండ్ అవ్వాలి అంటే అందరు కూడా మోకాళ్ళ మీద కూర్చొని తల మొత్తం కిందకి, అంటే మళ్ళీ ఆ రోప్ ఏదైతే ఉంటుందో అది తగలకుండా. అండ్ సేమ్ టైం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడా హాట్ ఎయిర్ బలూన్స్, అంటే మొత్తం కూడా ఫైర్ వచ్చి ఆ ఫైర్ లో నుంచి వచ్చేటటువంటి ఎయిర్ ద్వారా బెలూన్ అనేది ఎగురుతూ ఉంటుంది, ఫ్లై అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఆ ఫైర్ ఏది కూడా తగలకుండా కొంచెం కిందకి కూర్చోవాలి, మోకాళ్ళ మీద కూర్చోవాలి అంటూ కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రికాషన్స్. ఎందుకంటే నిన్న పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి సమయంలో నేను అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ప్రికాషన్స్ చెప్తున్నప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే కేవలం సెల్ఫ్ ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నారు. కానీ ఎటువంటి జాకెట్స్ కానివ్వండి, కొన్ని ఉంటాయి మనం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఏరోప్లాన్ లో ఫ్లైట్లు వెళ్ళినప్పుడు సేఫ్టీ జాకెట్స్ అంటూ చెప్తూ ఉంటారు. సో సడన్ గా వాటర్ లో ల్యాండ్ అయినా లేదంటే పై నుంచి అంతెత్తు ఆకాశం నుంచి ఒక్కసారిగా ల్యాండ్ అయినా వెంటనే బలూన్స్ ఏదైతే జాకెట్స్ ఉంటే అవి వేసుకోవాలని చెప్తారు. కానీ దీనికి మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి షోకి మాత్రం ఎక్కడ అలాంటివి లేవు. కేవలం సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. అండ్ మోరోవర్ ఇది మరి ఎక్కువ ఎత్తు ఎగరదు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అని అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టెక్నీషియన్స్ కానీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో అంటే 4 ఏళ్ల క్రితం కూడా ఒకసారి ఇదే హాట్ ఎయిర్ బెలూన్స్ అని తెలంగాణ టూరిజం శాఖ సేమ్ కైట్ ఫెస్టివల్ ఏదైతే సంక్రాంతి సమయంలో తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ రిపీటెడ్ గా జరగడంతో అప్పుడు ఆ షో అయితే ఫెయిల్ అయింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ టూరిజం శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. మోరోవర్ ఇది ఒక స్పానిష్ కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ప్రస్తుతం దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా కేవలం దేశ విదేశాల నుంచి, అంటే ఇలాంటి కార్యక్రమంలో మనం ఎక్కువగా వేరే వేరే ప్రపంచాల్లో వేరే వేరే దేశాల్లో చూస్తూ ఉంటాం. సో అలాంటి దగ్గర కూడా వీళ్ళు చేసి వచ్చారు. సో ఇప్పుడు కూడా ఏమంత ప్రాబ్లం ఉండదు అంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి ఫర్దర్ గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు, ఈవినింగ్ షో ఉంటుందా ఉండదా, నెక్స్ట్ దీనిపైన టూరిజం శాఖ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. హైదరాబాద్లో నిన్న ప్రారంభమైంది హాట్ ఎయిర్ బెలూన్ షో. అయితే ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కూడా ఆ షో కొనసాగుతున్నటువంటి సమయంలో దాంట్లోకి ఎక్కారు కొంతమంది పర్యాటకులు. హైదరాబాద్ అందాలని చూడడం కోసం, హైదరాబాద్ అందాలని పైనుంచి వీక్షించడం కోసం ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం శాఖ. సో దీంతో హైదరాబాద్ అందాలని ఆస్వాదించవచ్చు అని ప్రయాణికులు దాంట్లో పర్యాటకులు ఉత్సాహం చూపించారు. సో 14 నెంబర్ ఎయిర్ బెలూన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. పైకి ఎగిరిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని నెక్నాంపూర్ చెరువు దగ్గర, మణికొండలోని నెక్నాంపూర్ చెరువు దగ్గర సేఫ్గా దాన్ని ల్యాండ్ చేశారు.